రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి. కేవలం 699 799 మాత్రమే. రైళ్లలో ప్రయాణికులకు అందించే ఆహారం మనుషులు తినడానికి పనికిరాదని గత వారంలో కాగ్ తన నివేదికలో భారతీయ రైల్వేపై మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాగ్ వెల్లడించిన విషయాలు నిజమేనని తాజా ఘటన ఒకటి నిరూపిస్తోంది. ఓ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణికులు ఆర్డర్ చేసిన బిర్యానీలో చనిపోయిన బల్లి కనిపించింది. దీన్ని తిన్న ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. జార్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ కు వెళ్తోన్న పూర్వ ఎక్స్ప్రెస్ లో యాత్రికుల బృందం ప్రయాణిస్తోంది. పాట్నాకు సమీపంలో వీరికి క్యాటరింగ్ సిబ్బంది వెజ్ బిర్యానీ ఇచ్చారు. దాన్ని తిన్న ఓ ప్రయాణికుడు అందులో చనిపోయిన బల్లి అవశేషాలను గుర్తించాడు. దీంతో భయభ్రాంతులకు గురైన ఇతర ప్రయాణికులు వెంటనే ఆ బిర్యానీని రైలు నుంచి బయటకు పాడేశారు. దాన్ని తిన్న ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. దీనిపై ప్రయాణికులు రైల్వే సిబ్బందికి, క్యాటరింగ్ నిర్వాహకులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. దీంతో వారు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు ఘటనపై ట్వీట్ చేశారు. దీనిపై వెంటనే మంత్రి స్పందించారు. రైలు యూపీలోని మొఘల్ సరాయి స్టేషన్లో ఆగగానే పలువురు రైల్వే అధికారులు వైద్య సిబ్బందిని వెంట పెట్టుకుని బాధితుల వద్దకు చేరుకున్నారు. వారికి చికిత్స అందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సీనియర్ రైల్వే అధికారి కిషోర్ కుమార్ వెల్లడించారు. ఈ ఘటనకు చింతిస్తున్నట్లు తెలిపాడు. విచారణ అనంతరం నివేదికను రైల్వే శాఖ మంత్రికి అందజేయనున్నట్లు చెప్పారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.